అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ కంట్రీ చైనా మధ్య తైవాన్ చుచ్చు ముదురుతూ ఉంది. నిప్పుతో చెలగాటం వద్దు, పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి అంటూ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు వార్నింగ్ ఇచ్చాడు. బీజింగ్లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో తైవాన్ ఎపిసోడ్ అగ్గిరాజేసింది. అమెరికా, చైనా దేశాలు ఈ విషయంలో యుద్ధానికి రెడీ అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం హార్ముజ్ స్ట్రెయిట్ టెన్షన్స్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పుడు తైవాన్లో జరగబోయే గొడవలతో మొబైల్స్, కంప్యూటర్స్, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ పూర్తిగా ఆగిపోవచ్చు. షీ జిన్పింగ్ ఎందుకు అంతలా ఫైర్ అయ్యాడు? ట్రంప్ దీనిపై ఎలా రియాక్ట్ అయ్యాడు? ఇండో పసిఫిక్ ప్రాంతంలో మూడో ప్రపంచ యుద్ధం రాబోతూ ఉందా? ఆర్టీవీ స్పెషల్ స్టోరీలో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను శాసించే ఇద్దరు అగ్రనేతల భేటీ అంటేనే వరల్డ్ వైడ్ డీప్ వాచ్ ఉంటుంది. కానీ ఈసారి భేటీలు అనుకున్న శాంతి కంటే విభేదాలే ఎక్కువగా వినిపించాయి. చైనా ప్రభుత్వ మీడియా జిన్హువాలో వచ్చిన ఓ ఆర్టికల్ ప్రపంచాన్ని షేక్ చేసేస్తోంది. అదేంటి అంటే, తైవాన్ అంశంపై షీ జిన్పింగ్ అమెరికాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు అనేది దాని సారాంశం. చైనా అమెరికా రిలేషన్స్లో తైవాన్ అనేది అత్యంత ముఖ్యమైన అండ్ దానికన్నా ఇంకెక్కువ చెప్పుకోవాలనుకుంటే సెన్సిటివ్ మ్యాటర్. దీన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయకపోతే బీజింగ్, వాషింగ్టన్ల మధ్య రిలేషన్స్ డేంజర్ జోన్లోకి చేరుకుంటాయని స్వయంగా షీనే కుండ బద్దలు కూడా చెప్పారు. తైవాన్ను కేవలం ఒక ఐలాండ్ కాకుండా చైనా సార్వభౌమాధికారంతో ముడిపడి ఉన్న రెడ్ లైన్గా ఆయన అభివర్ణించారు. ఈ విషయంలో ఏ చిన్న తప్పు జరిగినా డైరెక్ట్ యుద్ధమే అని వార్ మెసేజ్ ఇచ్చారు ఆయన. అయితే డ్రాగన్ కంట్రీ ఇచ్చిన సీరియస్ వార్నింగ్పై ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యారు. అయితే ట్రంప్ ఎక్కడా తొందరపడలేదు. చర్చలు గొప్పగా జరిగాయి అని చాలా కూల్గా అక్కడి మీడియాకు చెప్పుకొచ్చారు ఆయన. తైవాన్ గురించి చర్చించారా లేదా అన్న ప్రశ్నకు ఆయన మౌనమే సమాధానమైంది. ఈ మౌనం వెనుక ట్రంప్ మాస్టర్ మైండ్ ప్లాన్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ట్రంప్ మామూలోడు కాదని చైనాకు తెలియంది కాదు. ఒకవైపు చైనాను రెచ్చగొట్టకుండానే ఇంకోవైపు తైవాన్కు అండగా ఉంటామనే సంకేతాన్ని అమెరికా చర్యలతో నిరూపిస్తూ ఉంది. తైవాన్కు ఆయుధాల సప్లై విషయంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వెనక్కి తగ్గకపోవడమే దీనికి నిదర్శనం. అటు చైనా బెదిరింపులకు తైవాన్ ఏమాత్రం భయపడటం లేదు. షీ జిన్పింగ్ కామెంట్స్పై తైవాన్ రాజధాని తైపీ ఘాటుగా రిప్లై ఇచ్చింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో అభద్రతకు, అస్థిరతకు చైనా సైనిక చర్యలే కారణమంటూ ఉంది. తమకు ఎప్పుడూ సపోర్ట్గా నిలుస్తున్న అమెరికాకు తైవాన్ ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకొచ్చింది. అన్ని లెవెల్స్లో మాకు రక్షణగా నిలుస్తున్న అమెరికాకు రుణపడి ఉంటామని తైవాన్ ప్రతినిధి ప్రకటించారు. చైనా ప్రతిపాదించిన వన్ కంట్రీ, టూ సిస్టమ్స్ ఫార్ములాను తైవాన్ ప్రజలు ఇప్పటికీ తిరస్కరిస్తూనే ఉన్నారు. చైనా తైవాన్ మా దేశంలో భాగమే అని చెప్పుకుంటూ ఉంటుంది. అంటే చైనా ఏముంటుందంటే తైవాన్ మా దేశంలో భాగం అని చెప్పుకుంటూ ఉంటుంది. కానీ తైవాన్ మాత్రం తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ప్రకటించుకుంటుంది, ప్రకటించుకోబోతుంది కూడా. హాంకాంగ్లో ఏం జరిగిందో చూసిన తైవాన్ చైనా నియంత్రణలోకి వెళ్ళడానికి అస్సలు ఒప్పుకోవటం లేదు. ప్రస్తుతం కేవలం 12 దేశాలే తైవాన్ క్యాపిటల్ తైపీతో అధికారిక సంబంధాలు కలిగి ఉన్న అమెరికా, జపాన్ లాంటి అగ్రదేశాలు ఇన్సైడ్లో తైవాన్కు అండగా నిలుస్తూ ఉన్నాయి. చైనా సైనిక బల ప్రయోగానికి రెడీ అయితే, సిద్ధపడితే అది కేవలం 2 దేశాల మధ్య యుద్ధం మాత్రమే కాదు, మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చు అంటున్నారు నిపుణులు. అసలు అమెరికా తైవాన్కు ఎందుకు మద్దతు ఇస్తోంది అనేదిగా ఇప్పుడు మీ ప్రశ్న. మాట్లాడుకుంటున్నాం. అది 1971 అమెరికా తైవాన్ రిలేషన్స్ యాక్ట్ ద్వారా ఆ ద్వీపానికి ఆయుధాలను అందించే డీల్ కుదుర్చుకుంది. మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ కాలం నాటి 6 హామీలు ఇప్పటికీ అమెరికా విధానానికి పునాదిగా ఉన్నాయి. తైవాన్కు ఆయుధాల అమ్మకాలను అమెరికా నిలిపివేయదు. ఈ విషయంలో బీజింగ్ను కాంటాక్ట్ కూడా చేయదు. తైవాన్ సార్వభౌమత్వంపై చైనా ఒత్తిడికి తలొగ్గదు. ఇలా 1982లో అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ తైవాన్కు 6 హామీలు ఇచ్చారు.
ప్రస్తుతం చైనా తన సైనిక ఆధిపత్యాన్ని పెంచుతుంటే దానికి ప్రతిగా అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్తో అంటే అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్తో కలిసి బలమైన వ్యూహాన్ని రచిస్తూ ఉంది. ఇక్కడ ప్రపంచానికి అవసరమైన 90% హై ఎండ్ సెమీ కండక్టర్ చిప్స్ తైవాన్ నుంచి వస్తాయి. తెలుసా మీకు ఆ విషయం? తైవాన్ మీద దాడి జరిగితే ప్రపంచవ్యాప్తంగా మొబైల్స్, కార్స్, కంప్యూటర్స్ వీటి మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోతుంది. ఇదే తైవాన్కు అతిపెద్ద రక్షణ కవచం. తైవాన్ కేవలం ఒక ద్వీపం కాదు, అది ప్రపంచ ఆధిపత్యం కోసం జరుగుతున్న యుద్ధ భూమి. చైనా బలప్రయోగానికి దిగితే అమెరికా చూస్తూ ఊరుకుంటుందా? లేకపోతే యుక్రెయిన్ లాంటి పరిస్థితి తైవాన్కు పడుతుందా? ట్రంప్ టూర్ తర్వాత ఏషియాలో రాజకీయం ఏ తీరానికి చేరుతుందో వెయిట్ చేసి చూడాల్సిందే. తమ ఆధిపత్యం నిరూపించుకోవడం కోసం అగ్రదేశాలు చైనా, అమెరికా తైవాన్ను పావుగా వాడుకుంటూ ఉన్నాయి. ఐలాండ్ను ఆక్రమించాలని డ్రాగన్, చైనా పెత్తనం ఉండొద్దని అమెరికా పట్టుదలకు పోతూ ఉన్నాయి. బట్ తైవాన్ మాత్రం ఉనికి కోసం చైనాతో పోరాడుతూనే ఉంది. అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ కంట్రీ చైనా మధ్య తైవాన్ చుచ్చు ముదురుతూ ఉంది. నిప్పుతో చెలగాటం వద్దు, పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి అంటూ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు వార్నింగ్ ఇచ్చాడు. బీజింగ్లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో తైవాన్ ఎపిసోడ్ అగ్గిరాజేసింది. అమెరికా, చైనా దేశాలు ఈ విషయంలో యుద్ధానికి రెడీ అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం హార్ముజ్ స్ట్రెయిట్ టెన్షన్స్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పుడు తైవాన్లో జరగబోయే గొడవలతో మొబైల్స్, కంప్యూటర్స్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ పూర్తిగా ఆగిపోవచ్చు. షీ జిన్పింగ్ ఎందుకు అంతలా ఫైర్ అయ్యాడు? ట్రంప్ దీనిపై ఎలా రియాక్ట్ అయ్యాడు? ఇండో పసిఫిక్ ప్రాంతంలో మూడో ప్రపంచ యుద్ధం రాబోతూ ఉందా? ఆర్టీవీ స్పెషల్ స్టోరీలో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను శాసించే ఇద్దరు అగ్రనేతల భేటీ అంటేనే వరల్డ్ వైడ్ డీప్ వాచ్ ఉంటుంది. కానీ ఈసారి భేటీలు అనుకున్న శాంతి కంటే విభేదాలే ఎక్కువగా వినిపించాయి. చైనా ప్రభుత్వ మీడియా జిన్హువాలో వచ్చిన ఓ ఆర్టికల్ ప్రపంచాన్ని షేక్ చేసేస్తోంది. అదేంటి అంటే తైవాన్ అంశంపై షీ జిన్పింగ్ అమెరికాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు అనేది దాని సారాంశం. చైనా, అమెరికా రిలేషన్స్లో తైవాన్ అనేది అత్యంత ముఖ్యమైన అండ్ దానికన్నా ఇంకెక్కువ చెప్పుకోవాలనుకుంటే సెన్సిటివ్ మ్యాటర్. దీన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయకపోతే బీజింగ్, వాషింగ్టన్ మధ్య రిలేషన్స్ డేంజర్ జోన్లోకి చేరుకుంటాయని స్వయంగా షీని కుండ బద్దలు కూడా చెప్పారు. తైవాన్ను కేవలం ఒక ఐలాండ్ కాకుండా చైనా సార్వభౌమాధికారంతో ముడిపడి ఉన్న రెడ్ లైన్గా ఆయన అభివర్ణించారు. ఈ విషయంలో ఏ చిన్న తప్పు జరిగినా డైరెక్ట్ యుద్ధమే అని వార్ మెసేజ్ ఇచ్చారు ఆయన. అయితే డ్రాగన్ కంట్రీ ఇచ్చిన సీరియస్ వార్నింగ్పై ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యారు. అయితే ట్రంప్ ఎక్కడా తొందరపడలేదు. చర్చలు గొప్పగా జరిగాయి అని చాలా కూల్గా అక్కడి మీడియాకు చెప్పుకొచ్చారు ఆయన. తైవాన్ గురించి చర్చించారా లేదా అన్న ప్రశ్నకు ఆయన మౌనమే సమాధానమైంది. ఈ మౌనం వెనుక ట్రంప్ మాస్టర్ మైండ్ ప్లాన్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ట్రంప్ మామూలోడు కాదని చైనాకు తెలియంది కాదు. ఒకవైపు చైనాను రెచ్చగొట్టకుండానే ఇంకోవైపు తైవాన్కు అండగా ఉంటామనే సంకేతాన్ని అమెరికా చర్యలతో నిరూపిస్తూ ఉంది. తైవాన్కు ఆయుధాల సప్లై విషయంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వెనక్కి తగ్గకపోవడమే దీనికి నిదర్శనం. అటు చైనా బెదిరింపులకు తైవాన్ ఏమాత్రం భయపడటం లేదు. షీ జిన్పింగ్ కామెంట్స్పై తైవాన్ రాజధాని తైపీ ఘాటుగా రిప్లై ఇచ్చింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో అభద్రతకు, అస్థిరతకు చైనా సైనిక చర్యలే కారణమంటూ ఉంది. తమకు ఎప్పుడూ సపోర్ట్గా నిలుస్తున్న అమెరికాకు తైవాన్ ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకొచ్చింది. అన్ని లెవెల్స్లో మాకు రక్షణగా నిలుస్తున్న అమెరికాకు రుణపడి ఉంటామని తైవాన్ ప్రతినిధి ప్రకటించారు. చైనా ప్రతిపాదించిన వన్ కంట్రీ, టూ సిస్టమ్స్ ఫార్ములాను తైవాన్ ప్రజలు ఇప్పటికీ తిరస్కరిస్తూనే ఉన్నారు. చైనా తైవాన్ మా దేశంలో భాగమే అని చెప్పుకుంటూ ఉంటుంది. అంటే చైనా ఏముంటుందంటే తైవాన్ మా దేశంలో భాగం అని చెప్పుకుంటూ ఉంటుంది. కానీ తైవాన్ మాత్రం తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ప్రకటించుకుంటుంది, ప్రకటించుకోబోతుంది కూడా. హాంకాంగ్లో ఏం జరిగిందో
చూసిన తైవాన్ చైనా నియంత్రణలోకి వెళ్ళడానికి అస్సలు ఒప్పుకోవటం లేదు. ప్రస్తుతం కేవలం 12 దేశాలే తైవాన్ క్యాపిటల్ తైపీతో అధికారిక సంబంధాలు కలిగి ఉన్నా అమెరికా, జపాన్ లాంటి అగ్రదేశాలు ఇన్సైడ్లో తైవాన్కు అండగా నిలుస్తూ ఉన్నాయి. చైనా సైనిక బల ప్రయోగానికి రెడీ అయితే, సిద్ధపడితే అది కేవలం 2 దేశాల మధ్య యుద్ధం మాత్రమే కాదు, 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చు అంటున్నారు నిపుణులు. అసలు అమెరికా తైవాన్కు ఎందుకు మద్దతు ఇస్తోంది అనేదిగా ఇప్పుడు మీ ప్రశ్న. మాట్లాడుకుంటున్నాం. అది 1971 అమెరికా తైవాన్ రిలేషన్స్ యాక్ట్ ద్వారా ఆ ద్వీపానికి ఆయుధాలను అందించే డీల్ కుదుర్చుకుంది. మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ కాలం నాటి 6 హామీలు ఇప్పటికీ అమెరికా విధానానికి పునాదిగా ఉన్నాయి. తైవాన్కు ఆయుధాల అమ్మకాలను అమెరికా నిలిపివేయదు. ఈ విషయంలో బీజింగ్ను కాంటాక్ట్ కూడా చేయదు. తైవాన్ సార్వభౌమత్వంపై చైనా ఒత్తిడికి తలొగ్గదు. ఇలా 1982లో అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ తైవాన్కు 6 హామీలు ఇచ్చారు. ప్రస్తుతం చైనా తన సైనిక ఆధిపత్యాన్ని పెంచుతుంటే దానికి ప్రతిగా అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్తో అంటే అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్తో కలిసి బలమైన వ్యూహాన్ని రచిస్తుంది. ఇక్కడ ప్రపంచానికి అవసరమైన 90% హై ఎండ్ సెమీ కండక్టర్ చిప్స్ తైవాన్ నుంచి వస్తాయి. తెలుసా మీకు ఆ విషయం? తైవాన్ మీద దాడి జరిగితే ప్రపంచవ్యాప్తంగా మొబైల్స్, కార్స్, కంప్యూటర్స్ వీటి మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోతుంది. ఇదే తైవాన్కు అతిపెద్ద రక్షణ కవచం. తైవాన్ కేవలం ఒక ద్వీపం కాదు, అది ప్రపంచ ఆధిపత్యం కోసం జరుగుతున్న యుద్ధ భూమి. చైనా బలప్రయోగానికి దిగితే అమెరికా చూస్తూ ఊరుకుంటుందా? లేకపోతే యుక్రెయిన్ లాంటి పరిస్థితి తైవాన్కు పడుతుందా? ట్రంప్ టూర్ తర్వాత ఏషియాలో రాజకీయం ఏ తీరానికి చేరుతుందో వెయిట్ చేసి చూడాల్సిందే. తమ ఆధిపత్యం నిరూపించుకోవడం కోసం అగ్రదేశాలు చైనా, అమెరికా తైవాన్ను పావుగా వాడుకుంటూ ఉన్నాయి. ఐలాండ్ను ఆక్రమించాలని డ్రాగన్, చైనా పెత్తనం ఉండొద్దని అమెరికా పట్టుదలకు పోతూ ఉన్నాయి. బట్ తైవాన్ మాత్రం ఉనికి కోసం చైనాతో పోరాడుతూనే ఉంది.